హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియోలు అండి, ముందుగా ఇలా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ అనేది చేస్తున్నానండి పాప కోసము. బాదం, జీడిపప్పు, అంజీరు, ఎండు ఖర్జూర ఫలాలు, ఇంకా బాదం, ఇవి ఉంటాయి కదా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, చియా సీడ్స్, వీటన్నింటినీ ముందు రోజు నైటే నానపెట్టి ఉంచుకున్నానమాట. తర్వాత మార్నింగ్ ఇట్లా మిల్క్ యాడ్ చేసేసి దానికి స్వీట్నెస్ కోసం బనానా, ఒక హాఫ్ బనానా యాడ్ చేశానండి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి. ఇప్పుడు అందులో ఎగ్జామ్స్ టైం కూడా కదండి, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఇస్తే చాలా బాగా తీసుకుంటారండి పిల్లలు. బాగుంటుందన్నమాట. ఎగ్జామ్ టెన్షన్స్తో ఫుడ్ అనేది ఇష్టంగా తినరనమాట. అందుకని ఇలాంటివి ఇస్తే మంచిదండి, హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇక పాపకి అది ఇచ్చేసాను. ఇక్కడ పక్కన ఇవాళ డైనింగ్ టేబుల్ దగ్గర అంతా నీట్గా పెట్టుకోవాలనుకున్నాను అనమాట. ఈ గ్లాస్ టేబుల్ అయి ఉండడం వల్ల ఊరికి డస్ట్ అనేది క్లియర్గా కనపడుతుందండి, ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసినా సరే. ఇక్కడంతా వైప్ చేసుకొని నీట్గా పెట్టుకుంటున్నాను. డైనింగ్ టేబుల్ మాకు కూడా ఉంది అన్నట్టుగా ఉంటుందండి. ఏ రోజు కూడా కూర్చొని ఇక్కడ తినింది లేదు మేము. ఇంకా టీవీ దగ్గరే కూర్చొని తినేస్తామన్నమాట. గెస్ట్లు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మాత్రం ఉపయోగిస్తూ ఉంటాను ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. అటు ఇటు తిరుగుతూ కనపడేలాగుంటే తీసుకొని తింటారు కదా అనే ఉద్దేశంతో ఫ్రూట్స్ మట్టుకు ఇక్కడే ఉంచుతానండి. ఇక్కడ పక్కన గ్రానైట్తో చిన్న బండలా పోయించుకున్నాను కదా, ఇది నేను ఇల్లు కట్టేటప్పుడు ఇలా కావాలి డైనింగ్ టేబుల్ ఏరియా దగ్గర అనేసి చేయించుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా వంటలు అవి చేసినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అవన్నీ మనం టేబుల్ పైన నింపేసి పెడితే క్లమ్జీగా ఉంటుంది కదా. ఇలా పక్కన బండలు ఇలా ఉంచి పెట్టుకుంటే మనం దాని మీద మన డిషెస్ అన్నీ పక్కన పెట్టుకొని మనం ఎలాగ వడ్డిస్తాం కాబట్టి నాకు అక్కడ పక్కన కంఫర్ట్గా ఉంటుందని పెట్టించానమాట. బాగా ఉపయోగపడుతుందండి నాకు అట్లా పెట్టుకున్నందుకు. ఇంకా మిగిలిన టైంలో అట్లా ఖాళీగా ఉంటుంది కదా, ఇంకా అప్పుడప్పుడు ఇలా డెకరేట్ చేసుకుంటానమాట. ఇప్పుడు పెట్టాను కదా, ఈ ల్యాంప్స్ పెట్టుకుంటాను. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చిన్న చిన్న పాట్స్లో ఉన్నాయి మన ఇంట్లో అక్కడక్కడ, మార్చుతూ ఉంటానన్నమాట. కొద్ది రోజులు ప్లాంట్స్ పెట్టుకుంటాను, అలా పెట్టుకుంటూ ఉంటానండి. ఈరోజైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను డైనింగ్ ఏరియాని. ఇక ఆ తర్వాత ఇక్కడ మటన్ తీసుకొచ్చారు ఇంట్లో మా వారు. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ అనేది చేస్తూ ఉన్నానండి. ఇక్కడ నెల్లూరులో చికెన్ తినట్లేదన్నమాట. ఇప్పుడు చికెన్ తినకూడదు అనేసి చెప్తున్నారు కదా, అందుకని మటన్ తీసుకొచ్చారు ఆ రోజు. ఇంకా మటన్ బిర్యానీ ఓ పక్కన, కర్రీ ఓ పక్కన చేస్తూ ఉన్నానండి. ఇక కౌంటర్ టాప్ షార్ట్ వీడియోలో అందరూ కౌంటర్ టాప్ మీద ఉన్న థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి, ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారండి. అలాగే ఎక్కువగా ఆనియన్ బాస్కెట్ గురించి చాలామంది అడిగారండి. నేను తప్పకుండా చెప్తానండి. అంటే నేను తీసుకున్నప్పుడు ఎంత కాస్ట్ ఉంది, ఇప్పుడు ఉందా లేదా, అసలు అవైలబుల్గా ఉన్నాయా లేదా, కొన్ని ఆన్లైన్లోనే తీసుకున్నానమాట. పాప ఎగ్జామ్స్ టైం కదా, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ హడావిడిలో ఉండి నేను వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక తీయలేదండి. తప్పకుండా నేను మొత్తం మీరు అడిగినవన్నీ చూసి లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా డీటెయిల్గా వీడియో కూడా పెట్టమన్నారనమాట, అన్నింటి గురించి చెప్తూ, అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో అదే పెట్టేదానికి ట్రై చేస్తానండి. ఎగ్జామ్స్ గురించి నేను పాప మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ప్రజెంట్, అందువల్లే నేను మీకు వీడియో అనేది లేట్ చేశానండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో అదే రాబోతుందండి. ఇక నెక్స్ట్ ఒక పక్కన బిర్యానీ పెట్టేసుకున్నాను, ఇంకో పక్కన కర్రీ చేసేస్తున్నాను. బిర్యానీ రైస్ ప్లెయిన్గా చేయాలనుకున్నానండి, కానీ కొంచెమైనా ఒక రెండు మూడు ముక్కలైనా అందులో యాడ్ చేస్తే ఆ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందనేసి కొన్ని మటన్ పీసెస్ కూడా బిర్యానీ రైస్లో పక్కన యాడ్ చేశాను అనమాట. అవన్నీ డీటెయిల్గా చూపించలేదులేండి, అందరూ చేసేదే కదా అనేసి. నేను దమ్లా కాకుండా డైరెక్ట్గా అన్నీ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేగిపోయాక ఈ మటన్ పీసెస్ కొన్ని వేసేసి అవి కొంచెం బాగా ఉడకనిచ్చేసి వాటర్ పోసి అందులోనే బియ్యం యాడ్ చేసేసి విజిల్స్ పెట్టేస్తానండి. ఒక 3 విజిల్స్కి అలాగా బిర్యానీ కుక్ అయిపోతుంది. పుదీనా యాడ్ చేసుకుంటాను బాగా. పుదీనా యాడ్ చేస్తే
టేస్ట్ వస్తుందన్నమాట బాగా బిర్యానీకి. ఇక అందుకని డీటెయిల్గా ఏం చూపించలేదండి. ఇంకో పక్కన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలాంటి కర్రీస్కి ఫైనల్గా మనం ఈ కసూరి మేతి యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. ఇక కర్రీ కూడా ఓ పక్కన రెడీ అయిపోయిందండి. ఇక బిర్యానీ కూడా అయిపోవచ్చేసింది. ఇట్లయితే ఈజీగా తొందరగా చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసేస్తాను. దమ్ అంటే ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి ఇలా పెట్టేస్తాను. అదండి ఇవాల్టి వీడియో కొంచెమైనా మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.